భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బర్స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. టీమిండియా ఈ టెస్టు సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. గత తప్పులను మర్చిపోయి రెండో టెస్టులో తిరిగి పుంజుకోవాలని జట్టు భావిస్తోంది. తొలి టెస్టులో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేసే దిశగా ఉన్నాడు. లీడ్స్ టెస్టులో యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో 101 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. జైస్వాల్ షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టే దిశగా ఉన్నాడు. ప్రెజెంట్ ఈ రికార్డ్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరు మీద ఉంది. షాహిద్ అఫ్రిది 46 ఇన్నింగ్లలో తన టెస్ట్ క్రికెట్ లో 50 సిక్సర్స్ పూర్తి చేశాడు. ఇక జైస్వాల్ విషయానికి వస్తే అతను టెస్ట్ క్రికెట్ లో 38 ఇన్నింగ్స్లలో 40 సిక్సర్స్ కొట్టాడు. యశస్వి జైస్వాల్ మరో 10 సిక్సర్స్ కొట్టి అఫ్రిది ప్రపంచ రికార్డ్ ని తన పేరు మీద నమోదు చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు టెస్ట్ లో ఆడిన 20 మ్యాచ్లలో 1903 పరుగులు చేశాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ లో టీమిండియా తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచే అవకాశానికి చేరువుగా వచ్చాడు. ప్రెజెంట్ ఆ రికార్డ్ రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరిద్దరూ ఈ ఫీట్ ని 40 ఇన్నింగ్స్లలో సాధించారు. అయితే 2023 జూలైలో వెస్టిండీస్ తో తన టెస్ట్ అరంగేట్రం చేసిన యశస్వి ఇప్పటి వరకు 38 ఇన్నింగ్స్ లో 52.86 యావరేజ్ తో 1903 పరుగులు చేశాడు. కాబట్టి రెండో టెస్ట్ మ్యాచ్ లో జైస్వాల్ మరో 97 పరుగులు సాధిస్తే ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డ్ ని అధిగమించే అవకాశం ఉంది. అయితే టెస్టుల్లో యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు.